ఆయన్ననుసరిస్తే. బడి వదలగానే గేటు దాటేస్తే ఏముంటుంది? రోడ్డు నుండే రోజువారీ జీవితం పులిలా వెంటాడుతుంది. దారిలో ఎదురయ్యే వినరాని మాటలతోనో, ఊసుపోని మిత్రుడు చేసే ఫోన్ కాల్ సాగదీతతోనో, కాలాన్ని హరించే వలలోకి చిక్కుకున్న తల భరించే తెలియని హింసతోనో ఎలాగో సాయంత్రం తెల్లారిపోతుంది. కానీ బడి నుండి ఆయన్ననుసరిస్తే మా ముందు కూర్చున్న పసివాళ్ల ఊళ్లకు అట్నించటే వాళ్ల బతుకుల్లోకి ప్రయాణం మొదలవుతుంది. అలా అంతా ఒక కుటుంబంగా ఒక్కొక్కరిని కలుపుకుంటూ వాళ్లలోకి మేము, మాలోకి వాళ్ళో బంధం అల్లుకుంటుంది. పూజిత వాళ్ళ నాన్న క్వారీకెళ్తాడు. పూజిత వాళ్ళ నాన్న క్వారీకెళ్తాడు. ఉదయం లేచి చదువుతున్నప్పుడు పడుకున్న నాన్న ఊపిరి తీస్తున్నాడా లేదా మధ్య మధ్య ఆమె గమనించడం దేనికి చిహ్నం? జస్వంత్ వాళ్ళ అమ్మా నాన్న చెన్నై నగరంలో రెక్కలల్లారుస్తున్నారు. కటిక్కర్రలా ఉన్న తాత ఎలా సాదుతున్నాడో. వాళ్ళమ్మ మనసుకు తగిలిన గాయంతో పుట్టింటికి వెళ్తూ తనని ఎందుకు మర్చిపోయిందో వరలక్ష్మికి ఇప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళమ్మ మనసుకు తగిలిన గాయంతో పుట్టింటికి వెళ్తూ తనని ఎందుకు మర్చిపోయిందో వరలక్ష్మికి ఇప్పటికీ అర్థం కాలేదు. మంచం మీదున్న అమ్మకి అన్నీ తానే కావాలి మధు. మంచం మీదున్న అమ్మకి అన్నీ తానే కావాలి మధు. నాన్నను గుర్తు చేస్తే ఎందుకు మసకేసిన ఆకాశమైపోయాడో లితేష్. అడుగడుగునా గాయాలు, గాయాలు బదిలీ అవుతున్నాయి. ఇప్పుడు నా హృదయం గాయాల తోలు సంచి. నా అంచనాలు మరింత స్పష్టమవుతున్నాయి. పాఠశాల ప్రపంచం వేరవుతోంది. నన్ను నేను దిద్దుకుంటున్నాను. ఆయన్ని అనుసరిస్తే కళ్ళు తేట తెల్లమవుతాయి. ఆయన్ని అనుసరిస్తే కళ్ళు తేట తెల్లమవుతాయి. బడి లోపలే కాదు, బడి బయట కూడా నాలోకి నేను ప్రయాణిస్తున్నాను. నాలోకి నేను ప్రయాణిస్తున్నాను. ఈ కవిత సన్యాసిరాజు మాస్టర్ కోసం.